హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నాకెంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎక్కడికో వెళ్తున్నానని అనుకుంటున్నారు కదండి. అవునండి, మా అన్నయ్య మనవరాలి పుట్టినరోజుకు వెళ్తున్నాను. తన పేరు ధన్విత పుట్టినరోజుకు ఈరోజు మనము అటెండ్ అవుతున్నాం. కట్ చేస్తే మనము ఫంక్షన్ హాల్కు వచ్చేసాం. చూడండి, ఇదే కేశవ్ గ్రాండ్ లార్జ్ అండ్ కన్వెన్షన్ హాల్. చాలా బాగుంటుంది, ఏసీ ఫంక్షన్ హాల్. ఈ హాల్లో ఈరోజు ధన్విత పుట్టినరోజు జరుగుతుంది. మనం ఇప్పుడు ఆ కార్యక్రమానికి అటెండ్ అవుదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే నేను పెట్టే వీడియో నీకు తప్పకుండా అర్థమవుతుంది. మీరందరూ చూస్తున్నారు, తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నాకెంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్స్ ఇస్తారని అనుకుంటున్నాను. ఎంట్రన్స్లోనే బుద్ధుడు అద్దిరిపోయాడు. నాకైతే ఈ బుద్ధుడు పిచ్చిగా నచ్చేశాడు. చూడండి ఎంత బాగున్నాడో. మనసు పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండేటట్టు ఈ బుద్ధుడు విగ్రహం అందంగా ఉంది. అలాగే ఈ ఏసీ ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుందండి. ఈ బుద్ధుని దగ్గర నేను ఒక ఫోటో తీసుకున్నాను, అలాగే సెల్ఫీ తీసుకున్నాను, వీడియో కూడా తీసుకున్నాను. మీకు అందరు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేస్తే మనము ఫంక్షన్ హాల్లో అడుగు పెట్టాము. నేను వెళ్ళేసరికి ధన్విత పుట్టినరోజు స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నాను. మా అన్నయ్య కొడుకు కోడలు వీళ్ళందరూ మా అక్కలు చెల్లెళ్ళు మరదళ్ళు అలాగే పిన్నీలు, మళ్ళీ తర్వాత కోడళ్ళు, మనవన్లు మనవరాన్లు అందరూ ఉన్నారండి. ఇదంతా మా కుటుంబం. చూసారా, ఇక్కడ కూడా నేను పాపకు గిఫ్ట్ తీసుకొని వచ్చాను. పెద్ద టెడ్డీ బియర్. ఈ టెడ్డీ బియర్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. పాప ఏడ్చే పాప కూడా టెడ్డీ బియర్ చూసేసరికి ఎంతో ఆనందంతో ఆగిపోయింది అన్నట్టు. ఎంతో చక్కగా ఉంది ఈ కార్యక్రమాన్ని. మీరు ఎక్కడ మిస్ కాకుండా చూడండి, తప్పకుండా చూస్తారు. అలాగే ధన్వితకి నిండు నేరేళ్ళు ఇలాగే 100 పుట్టినరోజులు జరుపుకోవాలని నాతో పాటు మీరు కూడా ఆశీర్వదిస్తారు కదండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ తప్పకుండా ఆశీర్వచనాలు కావాలని అనుకుంటున్నాను. ఇస్తారు కదూ. మీరు అమ్మాయికి ఆశీర్వచనాలు ఇచ్చారంటే ఒక లైక్ కొడితే అలాగే ఆశీర్వాదం ఇచ్చినట్టు. ఓకేనా? తప్పకుండా చూసిన వాళ్ళందరూ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, స్టేజ్ మీద మా అక్క చెల్లెళ్ళందరము ఫోటో తీయించుకుంటున్నాం. అంటే నేను మా నాన్నకు ఒక్కదాన్ని, మా పెదనాన్న వాళ్ళ 4 అన్నదమ్ములు, అందరం 4 అన్నదమ్ములకు కలిసి 13 మంది ఆడపిల్లలు అన్నట్టు. అందరూ ఇలాంటి ఫంక్షన్స్లో కలిసినప్పుడల్లా ప్రతి ఒక్కసారి ఫోటో తీయించుకుంటున్నాం. కానీ కొంతమంది ఇందులో మిస్ అయ్యారు, ఇంకా ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదన్నట్టు. వాళ్ళందరూ వచ్చాక లాస్ట్కి మళ్ళీ ఒక ఫోటో తీయించుకున్నామని ఇప్పుడు ఉన్న వాళ్ళమందరం ఫోటో తీయించుకుంటున్నాం. చూడండి చక్కగా ధన్విత వాళ్ళ మమ్మీ డాడీ అలాగే మా అక్క చెల్లెళ్ళందరం చక్కగా వీడియో తీసుకుంటున్నాం. ఫంక్షన్ హాల్లో ఎంతో పీస్ఫుల్గా లైటింగ్స్తోని అద్దరగట్టే మ్యూజిక్తోనే చాలా హంగామాతో హుందంగా చాలా అద్భుతంగా ఈ ఫంక్షన్ హాల్ బాగుందండి. చాలా నచ్చేసింది. మీరు కూడా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చూసి ఉంటారు కదా. అలాగే ఈ ధన్వితకి మీ ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మనము పుట్టినరోజు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. పుట్టినరోజు వేడుక ప్రత్యేకత గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. పుట్టినరోజును ఒక వేడుకగా జరుపుకోవడం అన్ని దేశాల సంస్కృతిలోని అంతర్భాగం. అవతార పురుషులు, ఆధ్యాత్మిక గురువులు, జాతిని నడిపించిన నాయకులు, ఏవైనా ఘనకార్యాలు చేసిన వారు కలకాలం గుర్తుంచుకోవాల్సిన వారు కనుక వారి జన్మదినాన్ని జయంతి పేరుతో వైభవంగా జరుపుకుంటాం. ప్రతి వ్యక్తి తనని తాను విశిష్టుడుగానే పరిగణించుకుంటాడు. తన పుట్టుక ఒక ఘనకార్యంగా భావించుకుంటాడు కనుక ఆ రోజును పండుగగా జరుపుకోవాలనుకుంటాడు. అయితే ఆ వేడుకను ఎలా జరుపుకోవాలనేది చాలామందికి సరిగా తెలియదు కదండి. తలంటు పోసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, అర్ధరాత్రి వరకు కొవ్వొత్తులు ఆర్పి కేకులు కోయటం, అందరి మొహాన దాన్ని రుద్దుకోవటం, స్నేహితులతో కలిసి సరదాలు, సినిమాలు, షికార్లు తిరగడం ఇంతేనా అనే అభిప్రాయానికి అందరి మనసులో బాగా నాటుకుపోయింది. అవునండి, పుట్టినరోజు అంటే ఇంతేనా? ఇది కాదండి. పుట్టినరోజు అంటే
ఇవి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ పండగకైనా మనం చేసుకోవచ్చు. మరి పుట్టినరోజు ప్రత్యేకత ఏంటి? పుట్టినరోజు ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేను మా శ్రీవారు ఇద్దరం కూర్చొని సెల్ఫీ తీయించుకున్నాం. పూర్వం రోజుల్లో పిల్లలు పుట్టినరోజు అంటే పేరంటంగా చేసేవారు. ముత్తైదువులందరినీ పిలిచి కలిసి పాటలు పాడుతూ హారతులు ఇచ్చేవారు, అక్షితలు వేసి ఆశీర్వదించేవారు. వారందరికీ పసుపు కుంకుమలు తాంబూలాలతో పాటు తమ శక్తి కొలది కానుకలు ఇచ్చేవారు. ఇక్కడ చూడండి, నేను మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు మా కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో తీయించుకుంటున్నాం ధన్వితతోని. తన ఫస్ట్ బర్త్డే కదండి. ఇంకా కట్ చేస్తే మనం ఇప్పుడు భోజనాల దగ్గరికి వచ్చేసాం. భోజనాలు కార్తీక మాసం కదండి, వెజిటేరియన్తోనే అద్దిరిపోయండి. ఇక్కడ చూడండి, భక్షము ప్లస్ నెయ్యి, అలాగే పాపడ, తర్వాత వచ్చేసి పూరి చూడండి ఎంత అద్భుతంగా ఉంది. తర్వాత వచ్చేసి గుత్తి వంకాయ కూర, అలాగే ఆలు కూర్మా, తర్వాత వచ్చేసి గోబీ 65, కలర్ రైసు, వైట్ రైసు, పప్పు, సాంబారు, అలాగే టొమాటో పచ్చడి, తర్వాత వచ్చేసి స్వీట్ వచ్చేసి డబల్ కా మీఠా. ఇవి అద్దిరిపోయే భోజనంతో చాలా బాగుంది. మేమందరం చక్కగా భోజనం చేసుకున్నాము. మీరు కూడా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. కార్తీక మాసం అవ్వడంతో సాత్వికమైన ఆహారంతో అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంకా మనం పుట్టినరోజు గురించి తెలుసుకుందాం, ఓకేనా? ఇప్పుడు పేరింటాల స్థానంలో పార్టీలు వచ్చాయి. మంగళహారతి స్థానాన్ని అమంగళకరమైన కొవ్వొత్తులు ఆర్పటం ఆక్రమించింది. దీపం వెలిగించడం శుభం, దీపం ఆర్పటం అశుభం. శుభకార్యాన్ని దీపం వెలిగించి ప్రారంభించడం భారతీయుల సాంప్రదాయం. పుట్టినరోజు పండగ అంటే శుభకార్యమే కదండి. మరి అలాంటి పుట్టినరోజును మనం పద్ధతిలో జరుపుకుందాం. రాబోయే సంవత్సరం అంతా ఎటువంటి పీడ లేక సుఖశాంతులతో ఉండాలని కోరుతూ పుట్టినరోజు వేడుకను చేసుకోవాలి. ముందుగా చాంద్రమానం ప్రకారం ముందుగా బొట్టు పెట్టి తలకు నూనె పెట్టి హారతి ఇచ్చి అభ్యంగర స్నానం చేయించాలి. తర్వాత కొత్త బట్టలు ధరించి ఇంట్లో దేవుడికి పెద్దలకి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఇంట్లో దేవుడికి తప్పకుండా పరమాన్నం నైవేద్యం పెట్టాలి. బెల్లంతో వండిన పరమాన్నం శుభప్రదం, దేవతా ప్రీతికరం, ఆయుర్వృద్ధికరం కదండి. ఇప్పుడు ఇలాగా ఇంట్లో మనం చేసుకున్న తర్వాత బయట పార్టీలకు చేసుకోవచ్చు. అందుకనే అన్ని శుభకార్యాలలో పరమాన్నం చేస్తారు. పుట్టినరోజు ప్రత్యేకత ఇదండి. మనము మన ఇళ్లలో ఎంతమంది ఈ విధంగా పుట్టినరోజు చేసుకుంటున్నామో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్స్ ఇవ్వండి. ఫంక్షన్ అంతా అయిపోయిందండి. మనం మన ఇంటికి బయలుదేరాలి కదా, అందుకోసానికి మళ్ళీ కార్లో మన ఇంటికి మనం బయలుదేరుతున్నాం. చూడండి, ఈ విధంగా బయలుదేరి వచ్చేస్తున్నాం. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నా ముద్దుల మేనల్లుతో కాసేపు ఆడుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చేసాం. వీడు చూడండి, మోక్షిత్ అంటే మోహిత్ మా వారు ఇద్దరు ఎత్తుకొని అల్లరి చేస్తున్నారు ఎత్తుకోమని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. చూడండి, వీడు నా మోహిత్ ముద్దుల మేనల్లుడు. ఓకే, బాయ్, ఉంటానండి మరి.